పంచమి, వసంత పంచమి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ. సంగారెడ్డి పట్టణంలోని సరస్వతి నగర్, డ్రైవర్స్ కాలనీలో గల శ్రీ విద్యా సరస్వతి మాత దేవాలయంలో శుక్రవారం తేదీ జనవరి 23, 2026 నాడు జరిగే వసంత పంచమి రోజున జరిగే కార్యక్రమాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఆలయ కమిటీ సభ్యులు కోడిదే లింగమ్మ యాదగిరి. ఈ సందర్భంగా అర్చకులు మీనా నాథ్ శర్మ, కమిటీ సభ్యులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ శ్రీ పంచమి, వసంత పంచమి గా ప్రఖ్యాతి చెందిన ఈ రోజు అమ్మవారికి ఉదయం 5 గంటల నుండి శ్రీ సూక్త దేవి సూక్త సరస్వతి సూక్తములచే అమ్మవారికి కుంభాభిషేకం, పంచ సూక్తములచే పంచామృతాభిషేకం, ఉదయం 6 గంటలకు అలంకరణ, మంగళ హారతి, మంత్ర పుష్పములు, ఉదయం 7 గంటల నుండి 9 వరకు కుంకుమ అర్చనలు, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు అక్షరాభ్యసములు, సాయంత్రం 6 గంటలకు ప్రదోష పూజ మంగళ హరతులు, తీర్థ ప్రసాద వితరణ చేయబడునని ఇట్టి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని భక్తులను సంగారెడ్డి పరిసరాల ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాధబాయి, తాండ్ర రాజు, సునీల్ కుమార్, సుమన్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుమన్ గుడి అధ్యక్షుడు యాదగిరి గారు, మన భార్య సత్యమణి లింగమ్మ గారు మరియు రాధాబాయి గారు, తర్వాత ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా 23వ తారీఖు 1వ నెల 2026 శుక్రవారం నాడు అందరు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని శుభమని జీవితం గడపండి, సకల ఇష్టాలు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. చెప్పండి. వసంత పంచమి పురస్కరించుకొని మరి సంగారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతి మాత ఆలయంలో వచ్చే శుక్రవారం నాడు జరిగే వసంత పంచమి కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఆహ్వాన పత్రిక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరుగుతున్నది. మరి సంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాలు ప్రజలందరూ వచ్చి భక్తులు ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి అధిక సంఖ్యలో పాల్గొని అక్షరాభ్యాసాలు కానీ, కుంకుమార్చనలు కానీ, మిగతా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరపడం జరుగుతుంది. తీర్థ ప్రసాదాలు కానీ మిగతా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు మరి పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందాలని ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాము. ఈరోజు మరి ఆలయ ధర్మకర్తలు కొడితే లింగమ్మ యాదగిరి గారి ఆధ్వర్యంలో ఈ భక్తులకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు ఇట్టి మరి పుణ్య కార్యక్రమంలో పాల్గొని మరి వసంత పంచమి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ తరఫున కాలనీ వాసులుగా మేము కోరుతున్నాం.